నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాంతి. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఒక ఇష్యూ అయిపోయిందంటే ఇంకొక ఇష్యూ, ఈ ఇష్యూ అయిపోయిందంటే ఇంకొక ఇష్యూ. ఇట్లా ఏదో ఒకటి ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. జనాలు కూడా ఆ ఇష్యూ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే అసలు ఏం జరిగిపోయింది, నా సపోర్ట్ వీళ్ళకే, నాకు వీళ్ళ మీద హేట్రెడ్ ఉంది అంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ జనాలు కూడా ఆ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు ఆ ఇష్యూకి. సో మేము కూడా మా వీడియో కూడా దానికోసం మాట్లాడవలసి వస్తుంది. ఎందుకు అని అంటే బికాస్ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఏం టాపిక్ వైరల్ అవుతుంది అని అంటే, మన పాడుతా తీయగా షోకి సంబంధించి ప్రవస్తి గారు మీడియా ఒక మీడియా ముందుకు వచ్చి గానీ లేదు అని అంటే సెల్ఫ్ గా వీడియోస్ చేసి ఆవిడ యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో అసలు ఏం జరిగింది అని అంటే, మన ప్రవస్తి ఏదైతే ఇప్పుడు పాడుతా తీయగాలో టాప్ 12 ఎలిమినేషన్ అయితే జరిగింది. సో ఆ ఎలిమినేషన్ లో మన ప్రవస్తి గారు ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో ఆ ఎలిమినేషన్ అయ్యే టైంలో అక్కడ ఉండే యూనిట్ కి గానీ లేదంటే అదే పాడుతా తీయగా వాళ్ళ యూనిట్ కి కానివ్వండి, లేదంటే ప్రవస్తి అండ్ వాళ్ళ మదర్ కి కానివ్వండి, ఒక రకమైన గొడవ అయితే జరిగింది. ఆ గొడవలో ఏంటి అంటే, మన సునీత గారు నువ్వు అని సంబోధించారు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మన ప్రవస్తి వాళ్ళ మదర్ ని చెప్పడం జరిగింది. సో దానికి వాళ్ళు హట్ అయ్యి, ఇప్పటి వరకు నేను ఏదైతే దాచుకున్నానో అది మొత్తం మీ దగ్గర ఓపెన్ అవ్వబోతున్నాను. సో ఇప్పటి వరకు నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఈ పాడుతా తీయగకు సంబంధించి. మెయిన్ గా ఈ పాడుతా తీయగా సంబంధించి షో ఏదైతే ఉందో దీనికి సంబంధించి నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి, అలాగే ఒక పర్సనల్ గా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసింది. సో మన ప్రవస్తి ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకుంటే, నన్ను ఇప్పటి వరకు ఆ షోకి సంబంధించిన ఒక వర్త్లెస్ పర్సన్ గా నన్ను చూసేవాళ్ళు, అసలు ఒక చీడ పురుగుని కూడా చూసినట్టు చూసేవాళ్ళు కాదు, చాలా హీనంగా చూసేవాళ్ళు అంటూ ప్రవస్తి అయితే ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కూడా ఏంటి అంటే, నాకు వాళ్ళు బాడీ షేమింగ్ కూడా చేసేవాళ్ళు. ఇది కూడా నేను వాళ్ళతో డైరెక్ట్ గా వినలేదు. ముఖ్యంగా ఏది అంటే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, అండ్ ఈ షోకి మెయిన్ గా జడ్జ్ ఎవరంటే సునీత గారు, చంద్రబోస్ గారు అండ్ అలాగే కీరవాణి గారు. సో వీళ్ళు బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటే నాకు వాళ్ళు డైరెక్ట్ గా ఎప్పుడు చెప్పలేదు, కానీ నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను విన్నాను, లైక్ ఆడియన్స్ దగ్గర నుంచి విన్నాను అంటూ ప్రవస్తి గారు చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా నాకు నచ్చని విషయం ఏంటి అంటే, బాడీ షేమింగ్ ఆ జడ్జెస్ చేశారా లేదో మనకైతే క్లారిటీ లేదు. ఇది జస్ట్ ఆవిడ విన్నానని చెప్పారు. ముఖ్యంగా ఆవిడ కన్ఫర్మ్ గా చెప్తుంది ఏంటి అంటే, ప్రొడక్షన్ వాళ్ళు కానివ్వండి, లేదంటే కాస్ట్యూమ్ డిజైన్ చేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ముఖ్యంగా ఆవిడ్ని బాడీ షేమ్ చేసేవాళ్ళు అని. ఏంటి అంటే, కాస్ట్యూమ్ చేసే వాళ్ళేమో ఇలాంటి బాడీకి మేము కాస్ట్యూమ్స్ ఇవ్వలేము అని చెప్పడం, అంటే ఇది చాలా హర్ట్ఫుల్ గా ఉంటుంది. మీరు ఏదన్నా చెప్పండి, ఏదన్నా చేయండి, కానీ అట్లా బాడీ షేమింగ్ చేయొద్దు, చాలా హర్టింగ్ గా ఉంటుంది. అండ్ అలాగే ఈవిడ హర్ట్ అయింది ఇంకోటి ఏంటి అని అంటే, మన ప్రొడక్షన్ వాళ్ళు ఏంటి అని అంటే ఎక్స్పోజ్ చేయాలి, లేదు అని అంటే బొడ్డు కిందకి చీర కట్టాలి, ఇట్లా అన్నారు అంటూ కూడా ఆవిడ మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అండ్ మెయిన్ గా ఏంటి అంటే, ఫేవరిజం చూపిస్తున్నారు అంటే, ఇక్కడ టాలెంట్ ని కాకుండా పాడుతా తీయగా టీం ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా జడ్జెస్, వీళ్ళు ఫేవరిజం చూపిస్తున్నారు. అంటే జడ్జెస్ కానివ్వండి, లేదంటే ప్రొడక్షన్ వర్క్ సంబంధించి కానివ్వండి, ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే జరుగుతుందో, ముఖ్యంగా సాంగ్ సెలక్షన్ లో కూడా ఏంటి అంటే, ఈవిడ కావాల్సిన పాటని వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అని అంటూ కూడా మన ప్రవస్తి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనకి ప్రవస్తి చెప్పిన ఆర్డర్ లో చూసుకుంటే, ఫస్ట్ వీళ్ళు ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ వీళ్ళు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో ఒక 6 సాంగ్స్ వరకు సెలెక్ట్ చేసుకుంటారు. అది కూడా వాళ్ళు కొన్ని ఆదిత్య మ్యూజిక్ కానివ్వండి, లేదు అంటే మ్యాంగో మ్యూజిక్, ఇట్లా కొన్ని ఛానల్స్ ఏవైతే ఉంటాయో కాపీరైట్స్ పడకుండా ఉండడానికి మాత్రమే వీటిని సెలెక్ట్ చేసి, ఇందులో మాత్రం మీరు సాంగ్ సెలెక్ట్ చేసుకోండి అంటూ ఆ టీం అయితే చెప్తుంది అనమాట. సో వాళ్ళు వచ్చేసి అంటే ఒక థీమ్ అనుకుంటారు కదా, లైక్ ఈ ఈ ఎపిసోడ్ వచ్చేసి ఈ థీమ్ లో పాడాలి, డివోషనల్ థీమ్, క్లాసికల్ థీమ్, కాలేజ్ థీమ్, ఇట్లా ఒక థీమ్ అనుకుంటారు. సో ఆ థీమ్ కి సంబంధించి మీరు ఒక 6 సాంగ్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి అని అంటే, ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి కాపీరైట్ పడుతుందా లేదా, ఈ పాట ఈ థీమ్ కి సెట్ అవుతుందా లేదా అని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఒక సాంగ్ ని కంటెస్టెంట్ కి పాడడానికి ఇస్తారనమాట. సో ఇదే ప్రాసెస్ లో ప్రవస్తికి ఏంటంటే, తనకి కావాల్సినది ఏది ఇవ్వలేదు, మీన్ ఏదైతే పాడదాం అనుకుంటుందో ఆ పాటని వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళంట. అండ్ అదే పాటని అదే థీమ్ లో వేరే వాళ్ళు పాడేవారంట. అంటే ఇది కూడా ప్రవస్తి మనకు చెప్పడం జరిగింది అనమాట. సో ఆవిడంతటా ఆవిడ చెప్తుంది వీడియోలో వచ్చి ఏంటి అంటే, నేను ఒక 6 సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ 6 సాంగ్స్ లో ఏంటంటే, నాకు ఒక 4 to 5 సాంగ్స్ రిజెక్ట్ చేశాక ఒక మేల్ వాయిస్ సాంగ్ నాకు ఇచ్చేవాళ్ళు. మ్యాక్స్ నేను మేల్ వాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఒక ఫీమేల్ గా నేను పాడవలసి వస్తుంది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, 6 సాంగ్స్ లో కూడా ఒక సాంగ్ ఏదైతే రిజెక్ట్ చేశారో
ఆ సాంగ్ వేరే అమ్మాయి అదే థీమ్ లో పాడింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఫేవరిజం చూపిస్తున్నారు, వేరే వాళ్ళకి నచ్చిన సాంగ్ పాడే అవకాశం ఉంది కానీ నేను తీసుకొస్తే మాత్రం కాపీరైట్స్ పడుతున్నాయి, స్ట్రైక్ పడుతుంది అని అయితే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఫేవరిజమే కదా చూపిస్తున్నారు అని చెప్పడం. అండ్ మెయిన్ గా సునీత గారిని ఉద్దేశించి అయితే మన ప్రవస్తి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అని అంటే సునీత గారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, కాకపోతే రీసెంట్ గా ఏదైతే కీరవాణి గారితో మాట్లాడుతూ అంటే ఆవిడ ఒక మైక్ పెట్టుకుంది, ఈ మన ప్రవస్తి కూడా ఆ హెడ్ ఫోన్ అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఆవిడ నాకు వినబడదేమో అని చెప్తూ కీరవాణి గారికి చూసారా ఆవిడకి హై పిచ్ ఎలా పాడవాలో తెలియదు, దాని ఒక ఫేక్ వాయిస్ తో తను కవర్ చేస్తుంది అని కీరవాణి గారికి చెప్పడం, అంటే తను అట్లా ఆ డైవర్ట్ చేస్తుంది, అంటే ఒక పాజిటివ్ గా ఉండే ఒక మైండ్ ని నెగిటివ్ థాట్ లోకి తీసుకొస్తుంది సునీత గారు. సో అది నేను విన్న తర్వాత నాకు కన్ఫర్మేషన్ వచ్చింది సునీత గారు నాకు నెగిటివ్ గా ఉన్నారని. పాడుతా తీగ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నా మీద ఆవిడ నెగిటివ్ గానే ఉన్నారు, ఆవిడ చూసే చూపు కానివ్వండి, నేను పాడడానికి స్టేజ్ ఎక్కుతుంటే ఆవిడ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెడతాది, అది నాకు ఇప్పటికీ నాకు అది బాధగా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు అంటే ఈ విధంగా ప్రవస్తి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే కీరవాణి గారికి సంబంధించి ఇంకొక కీరవాణి గారు అంటే ఒక పెద్ద ఫ్యానే ఉన్నారు ఆయనకి సంబంధించి, ఆయనకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. సో ఆయన్ని తీసుకొని వచ్చి ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అని అంటే నేను సాంగ్ మ్యారేజెస్ లో పాడే వాళ్ళని నేను అసలు సింగర్స్ గానే చూడను అని కీరవాణి గారు అన్నారు అంటూ ప్రవస్తి చెప్పడం జరిగింది. అంటే మనం ఆ లైన్ ని ఉద్దేశించి ఆయన మనం జడ్జ్ చేయలేము, ఎందుకంటే ఆయన అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో అంటే దాని ఫుల్ వీడియో మనం చూడలేదు కాబట్టి ఆయన నెగిటివ్ అనలేము, పాజిటివ్ అనలేము. కానీ ప్రవస్తి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏంటి అంటే కొంచెం ఎవరైతే మ్యారేజెస్ లో పాడతారో వాళ్ళకైతే హట్టింగ్ అనే ఉంటది. ముఖ్యంగా దీనికి సంబంధించి తర్వాత సునీత గారు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో నేను కూడా మ్యారేజెస్ లో పాడాను, నేను మాత్రమే కాదు మన చాలా మంది పాపులర్ సింగర్స్ మ్యారేజెస్ లో పాడతారు, సో దానికి మెయిన్ గా హట్ అవ్వాల్సింది నేనే అని అన్నారు. కాకపోతే మనకి కీరవాణి గారు ఎందుకు ఆ లైన్ యూజ్ చేశారు, అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది చెప్పకుండా మనం జడ్జ్ చేయలేము, ఎందుకంటే ఆయన ఒక ప్రముఖ సింగర్. సో ఆయన ఆ స్థానంలో ఉండి ఈ మాట అన్నారు అని అంటే నిజంగా తప్పుడు ఉద్దేశంతో అన్నారు అంటే మాత్రం అది తప్పే, లేదు ఇంకా ఏదో సిచ్యువేషన్ అంటే మాత్రం మనం ప్రవస్తీకరణ తప్పు అనాల్సి వస్తుంది. అండ్ ముఖ్యంగా మన కీరవాణి గారు కానివ్వండి, లేదు అంటే సునీత గారు, వీళ్ళిద్దరు పేర్లు పక్కన పెడితే ఎక్కువగా వినిపిస్తున్న పేరు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ అన్నమాట. సో వీళ్ళు నన్ను ఎక్స్పోజ్ చేయమని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. అంటే దీనికి ఎవరు అంటే ప్రసన్న గారు వచ్చేసి దీనికి మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నారు అనమాట. సో ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి లైక్ ఆవిడ ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, మన ప్రవేశ జరిగిన ప్రతి క్వశ్చన్ కి కూడా ఆవిడ ఆన్సర్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అంటే వీళ్ళందరే కాదు చాలా మంది ప్రవస్తికి ఎవరైతే యాంటీగా ఉన్నారో వాళ్ళు కూడా 19 years అమ్మాయి, సో కొంచెం ఏదో ఆవేశంలో అట్లా మాట్లాడుతుంది, ఓడిపోయాను అన్న ఒక ఆవేశంలో నేను మాట్లాడుతుంది, ఎలిమినేట్ అయిపోయాను కాబట్టే దాన్ని తీసుకోలేక ఆవిడ ప్రవస్తి మాట్లాడుతుంది మీడియా ముందుకు వచ్చి అని చెప్పడం జరిగింది. ప్రవస్తి కూడా ఏంటి అంటే ఇంకా నేను నా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెడుతున్నా, సో నేను అందుకే ఆఫ్ స్క్రీన్ ఏదైతే జరుగుతుందో దాని రియాలిటీని నేను ప్రతి ఒక్కరికి తెలియాలి అని నేను చెప్పాలనుకుంటున్నా అని చెప్పింది. అండ్ ముఖ్యంగా సునీత గారు గురించి ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే సునీత గారు కూడా ఒక వీడియో చేశారనమాట. సో ఆ వీడియోలో ఏంటంటే సునీత గారు వచ్చేసి అవునమ్మా నేను నిన్ను చిన్నప్పటి నుంచి నా ఒడిలో పెట్టుకున్నాను, నేను మాత్రమే కాదు చంద్రబోస్ గారు కానీ అని ఇట్లా కొంతమంది సింగర్స్ పేర్లు తీసుకొచ్చి నిన్ను క్యూట్ గా పాడతావు నువ్వు, అందుకే మేము నిన్ను చాలా ముద్దుగా చూసుకున్నాము, ఒడిలో పెట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఒడిలో పెట్టుకోలేము కదా అని అంటూ ఆవిడ చెప్పడం జరిగింది. అండ్ అలాగే అప్పుడు ఉండే ఏదైతే నీకు డెడికేషన్ ఆ వాయిస్ ఉందో అది ఇప్పుడు లేదు అని అంటూ కూడా సునీత గారు చెప్పడం జరిగింది. అంటే చాలా కాంట్రవర్సీగా ఎట్లా అంటే వెటకారంగా చెప్పడం జరిగింది అనమాట. సో తర్వాత ఏంటంటే లాస్ట్ లో ప్రతి ఒక్కళ్ళు మేము శిష్యరికం తీసుకునే వచ్చాము, సో శిష్యరికంలో చాకిరీ చేసుకోవాలి అని అంటే నా దృష్టిలో చాకిరీ అని ఆవిడ ఎక్కడ అని అన్నారంటే లైక్ మేబీ నాకు తెలిసి ఒక దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినాలి, గురువు గారు అని అంటే మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, తల్లి తండ్రి తర్వాత గురువు గారు మనం రెస్పెక్ట్ ఇస్తాం. సో ఆ వర్షన్ మేబీ సునీత గారు ఆ వర్డ్ యూజ్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఏంటి అని అంటే సో అదే వర్షన్ మన సునీత గారు కూడా 19 years నువ్వు ఆవేశంతో చేస్తున్నావు, సో ప్రవస్తి నీ కెరీర్ నువ్వు స్టాప్ చేయొద్దు, కంటిన్యూ చెయ్యు, అయిపోయింది ఏదో అయిపోయింది అని మన సొంతగా చెప్పడం జరిగింది. అండ్ అలాగే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధించి ప్రసన్న గారు కూడా నీకు ఒక ఫ్యూచర్ ఉంది, సో నువ్వు స్టాప్ చెయ్యకు, సో ఏదైతే ఏమైంది మీడియా ముందుకు వచ్చో అయిపోయింది కదా కంటిన్యూ చేయని అన్నారు. సో మేబీ ఈ ఇష్యూ తర్వాత ప్రవస్తి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ
మేబీ తనేమనుకుంటుంది, ఇంకా నేను ఈ ఇష్యూ బయటకు వచ్చా కాబట్టి నాకు ఎక్కడ ఛాన్సెస్ రావు, సో నేను ఈ కెరియర్ కి కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెడుతున్నా అని అయితే డెసిషన్ అయితే తీసుకుంది. మేబీ ఆవేశంలో తీసుకుందో. చాలా మంది ఏంటంటే మెచ్యూరిటీ లేదు, 19 ఇయర్స్ అమ్మాయి కాబట్టి మెచ్యూరిటీ లేదు, సో ఇలా మాట్లాడుతుంది, ఆవేశంతో మాట్లాడుతుంది. వాళ్ళ మమ్మీ కూడా తనకు సపోర్ట్ చేయలేదు, అంటే వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళిద్దరు కూడా తనకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ వేలో వెళ్ళిపోతుంది, తెలియక చేసేసింది అని అయితే చాలా మంది చెప్తున్నారు. అంటే సునీత గారు కానివ్వండి, లేదంటే ఈ ఇష్యూకి సునీత గారు అండ్ అలాగే ప్రసన్న గారు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళు కూడా కంటిన్యూ చేయి అంటున్నారు. కాకపోతే ప్రవస్తి ఏంటి అని అంటే తను కొత్తగా ఏమి ఎలిమినేట్ అవ్వలేదు కదా. అంటే నాకు తెలిసి ప్రవస్తి ఇప్పుడు కొత్తగా ఏమి ఎలిమినేట్ అవ్వలేదు. తనకు 19 ఇయర్స్ అయినా సరే టోటల్ గా 15 ఇయర్స్ నుంచి తను ఈ సింగింగ్ ప్రొఫెషన్ అయితే ఉందన్నమాట. నేర్చుకోవడం కానీ, లేదు అంటే చాలా షోస్ లో తను పార్టిసిపేట్ కూడా చేసింది. సూపర్ సింగర్ లో అప్పట్లో తను ఒక విన్నర్ అని కూడా చెప్పొచ్చు. సో అలాంటి ప్రవస్థికి అయితే ఎలిమినేట్ అవ్వడం మాత్రం కొత్త ఏమీ కాదు. అంటే రిజెక్షన్స్ మేబీ చూసే ఉంటది. కానీ ఎందుకు పాడుతా తీయగాలో నిజంగా అంత హర్టింగ్ గా తనకు అనిపించిందా, లేదు అని అంటే వాళ్ళని మోటివేట్ చేశారా అంటే తను కొన్ని ప్రూఫ్స్ కూడా బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది. కానీ సో ఏదేమన్నా సరే ప్రవస్థి నాది ఒక ఆ జస్ట్ ఒక సజెషన్ అనుకో. ఏంటి అని అంటే మేబీ నువ్వు ఈ ప్రొఫెషన్ లో ఉండని అనుకున్నా సరే 15 ఇయర్స్ గా సాధన చేసావు, నువ్వు 15 ఇయర్స్ గా నువ్వు ఇదే ఫీల్డ్ నమ్ముకొని ఉన్నావు. దీన్ని ఎంత ఇష్టపడితే గానీ నువ్వు ఒక విన్నర్ అయ్యావు అని అంటే అది అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్రొఫెషన్ ని నువ్వు మేబీ ముందుగా వెళ్ళలేకపోయినా సరే నీకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి సో దాన్ని పర్సనల్ గానే డెవలప్ చేసుకో. ఎందుకంటే నీకు ఒక డ్రీమ్, ఒక సింగర్ అవ్వాలని నీకు ఒక డ్రీమ్ అయితే ఉంది. ఎందుకంటే నువ్వు ఎంతైతే సాధన చేసావు అందులోనే తెలుస్తుంది. సో ఒక డ్రీమ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ నువ్వు ఫెయిల్యూర్ అయినా సరే, ఒక ఇన్ కేస్ నువ్వు ఫెయిల్యూర్ అయినా సరే నువ్వు పర్సనల్ గా యూట్యూబ్ ఛానల్లో ఒక సింగర్ గా నీకు నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా అనేది చాలా పెద్దది, నిన్ను ఎంకరేజ్ చేయడానికి కూడా చాలా మంది ఉంటారు. సో ఇందులో తప్పు ఎవరిది ఒప్పు అనేది మనం తెలుసుకోలేమంటే నిజంగా ఆ తప్పు సునీత గారిదా, లేదంటే కీరవాణి గారిదా, లేదంటే ప్రసన్న గారిదా, లేదంటే ప్రవస్తి గారిదా అనేది మనకి క్లియర్ గా మనకి ఎటువంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి ఎవరిని జడ్జ్ చేయలేము. సో ఏదేమైనా సరే 19 ఇయర్స్ నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకో ఏదేమన్నా సరే. సో నా సజెషన్ సింగింగ్ అయితే వదిలేయొద్దు అని. సో మరి చూడాలి ఈ ఇష్యూ ఇంకెంత వరకు వెళ్తుంది. ఇప్పటి వరకు అయితే వీళ్ళు స్పందించారు, కీరవాణి గారు కూడా స్పందిస్తారా లేదా, అసలు ఎంత వరకు వెళ్తుంది, ఎవరిని ఎవరు విమర్శించుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.